وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ। और हमने कुरान को समझने के लिए आसान कर दिया, तो कोई है कि सोचे समझे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बिश्रह ली सद्री वयस्सिर ली अम्री वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा। సూరే అన్నిసా ఆయత్ నెంబర్ 26 to 59. ఇందులో స్త్రీలతో వ్యవహరించవలసిన వ్యవహారం గురించి, షిర్క్ గురించి మరియు తయమ్మం గురించి వివరించడమైనది. ఆయత్ నెంబర్ 26. అల్లాహ్ మీకు ధర్మాధర్మాలను విడమర్చి చెప్పాలని, మీ పూర్వీకుల్లోని సజ్జనుల మార్గంపై మిమ్మల్ని నడిపించాలని, మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాలని అభిలషిస్తున్నాడు. అల్లాహ్ సర్వం తెలిసినవాడు, వివేక సంపన్నుడు. ఆయత్ నెంబర్ 27. అల్లాహ్ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని కోరుతున్నాడు. కానీ తమ మనోవాంఛలను అనుసరిస్తున్న వారు మాత్రం మీరు దైవ మార్గం నుంచి పెడదారిలో చాలా దూరం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. ఆయత్ నెంబర్ 28. మీ పైన ఉన్న బరువును తగ్గించాలన్నది అల్లాహ్ అభిలాష, ఎందుకంటే మానవుడు బలహీనుడుగా పుట్టించబడ్డాడు. ఆయత్ 29. ఓ విశ్వసించిన వారలారా, వండొకరి సొమ్మును అధర్మంగా తినకండి. అయితే పరస్పర అంగీకారంతో జరిగే క్రయ విక్రయాల ద్వారా లభించే దానిని తినవచ్చు. మిమ్మల్ని మీరు చంపుకోకండి. నిస్సందేహంగా అల్లాహ్ మీపై అమితమైన దయగలవాడు. ఆత్మహత్య కూడా ఇందులోకి వస్తుంది. ఆయత్ నెంబర్ 30. తలబిరుసుతనంతో, దౌర్జన్యంతో దీనికి అవిధేయతకు పాల్పడేవాడిని మేము నరకాగ్నిలో పడవేస్తాము. ఇలా చేయటం అల్లాహకు చాలా తేలిక. ఆయత్ నెంబర్ 31. మీకు వారించబడే మహాపరాధాలకు గనక మీరు దూరంగా ఉన్నట్లయితే మీ చిన్న చిన్న పాపాలను మేము మీ లెక్క నుండి తీసేస్తాము. ఇంకా మిమ్మల్ని గౌరవప్రద స్థానాల్లో ప్రవేశింపజేస్తాము. ఆయత్ నెంబర్ 32. అల్లాహ్ మీలో కొందరికి మరి కొందరిపై దేని మూలంగా విశిష్టతను ప్రసాదించాడో దానికోసం ఆశపడకండి. పురుషులు సంపాదించిన దానిని బట్టి వారి భాగం వారికి ఉంటుంది. అలాగే స్త్రీలు సంపాదించిన దానిని బట్టి వారి భాగం వారికి ఉంటుంది. కాకపోతే మీరు అల్లాహ్ నుండి ఆయన అనుగ్రహాన్ని అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు. ఆయత్ నెంబర్ 33. తల్లిదండ్రులు, సమీప బంధువులు వదిలి వెళ్ళిన ఆస్తికి మేము వారి వారసులను నిర్ధారించి పెట్టాము. మీరు ఎవరితోనైతే ఏదైనా ఒప్పందం చేసుకొని ఉంటే తదనుగుణంగా వారి భాగాన్ని వారికి ఇవ్వండి. యథార్థానికి అల్లాహ్ అన్నిటిపై సాక్షిగా ఉన్నాడు. ఆయత్ నెంబర్ 34. పురుషులు స్త్రీలపై అధికారులు, ఎందుకంటే అల్లాహ్ ఒకరికి ఇంకొకరిపై విశిష్టతను ఒసగాడు. అదీ కాక పురుషులు తమ సంపదను వారిపై ఖర్చు పెట్టారు కనుక గుణవంతులైన స్త్రీలు విధేయులై ఉంటారు. తమ భర్తలు లేని సమయంలో అల్లాహ్ రక్షణలో ఉంటూ తమ శీలాన్ని, భర్త సంపదను కాపాడుతారు. ఏ స్త్రీలు అవిధేయతకు పాల్పడతారని మీకు భయం ఉంటుందో వారికి నచ్చజెప్పండి. అవసరమైతే పడక దగ్గర వారిని వేరుగా ఉంచండి, వారిని కొట్టండి. ఎంతకీ ఆమె ప్రవర్తనలో పరివర్తన రాకపోతే తేలిగ్గా కొట్టేందుకు అనుమతించబడింది. అయితే మూర్ఖుల్లా, కిరాతకుల్లా భార్యను కొట్టరాదు. ముఖంపై కొట్టడం, శరీరాన్ని గాయపరచడం హరాం, నిషిద్ధం. ఆ తర్వాత వారు గనక మీకు విధేయులైతే వారిని అనవసరంగా వేధించే ఉద్దేశంతో సాకులు వెతక్కండి. నిశ్చయంగా అల్లాహ్ సర్వోన్నతుడు, గొప్పవాడు. ఆయత్ నెంబర్ 35. ఒకవేళ ఆలుమగల మధ్య విముఖత విరోధంగా మారే భయం మీకుంటే భర్త తరఫు నుంచి ఒక మధ్యవర్తిని, భార్య వైపు నుంచి ఒక మధ్యవర్తిని నియమించుకోండి. వారిద్దరూ గనక సర్దుబాటుకు ప్రయత్నం చేయదలిస్తే
అల్లాహ్ ఆ దంపతుల మధ్య రాజీ కుదుర్చుతాడు. నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, సర్వం ఎరిగినవాడు. ఆయత్ నెంబర్ 36. అల్లాహను ఆరాధించండి, ఆయనకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. బంధువుల పట్ల, తండ్రి లేని బిడ్డల పట్ల, నిరుపేదల పట్ల, ఆత్మీయులైన పొరుగువారి పట్ల, బంధువులు కాని పొరుగువారి పట్ల, పక్కనున్న మిత్రుల పట్ల, బాటసారుల పట్ల, మీ ఆధీనంలో ఉన్న బానిసల పట్ల ఔదార్యంతో మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ అహంకారంతో విర్రవీగే వారిని, బడాయి కొట్టే వారిని ఎంతమాత్రమూ ఇష్టపడడు. ఆయత్ నెంబర్ 37. వారు పిసినారులుగా ప్రవర్తించటమే కాక ఇతరులకు కూడా పిసినారితనాన్ని నేర్పుతారు. అల్లాహ్ తన అనుగ్రహం నుండి తమకు ప్రసాదించిన దాన్ని దాచిపెడతారు. ఇటువంటి తిరస్కారుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. ఆయత్ నెంబర్ 38. వారు ప్రజలకు చూపటానికి తమ సొమ్మును ఖర్చు పెడతారు. అల్లాహను, అంతిమ దినాన్ని విశ్వసించరు. వాస్తవం ఏమిటంటే శైతాను ఎవరికి స్నేహితుడయ్యాడో వారిని ఇలాగే నాశనం చేస్తాడు. వాడు బహు చెడ్డ స్నేహితుడు. ఆయత్ నెంబర్ 39. వారే గనక అల్లాహను, అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ తమకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు పెడితే ఏం పోయేది? వారి స్థితిగతులు అల్లాహ్కు బాగా తెలుసు. ఆయత్ నెంబర్ 40. అల్లాహ్ ఎవరికి రవ్వంత అన్యాయం చేయడనేది నిశ్చయం. సత్కార్యం ఉంటే ఆయన దాన్ని రెట్టింపు చేస్తాడు. అంతేకాదు, తన వద్దనున్న దానిలో నుంచి గొప్ప ప్రతిఫలాన్ని వసగుతాడు. ఆయత్ నెంబర్ 41. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము ప్రతి సమాజం నుంచి ఒక సాక్షిని తెచ్చి వారిపై నిన్ను సాక్షిగా పెట్టినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయత్ నెంబర్ 42. ఆ రోజు అవిశ్వాసులు ప్రవక్తల పట్ల అవిధేయతకు పాల్పడిన వారు తాము నేలమట్టం చేయబడితే బాగుండునే అని కోరుకుంటారు. వారు దైవ సమక్షంలో ఏ ఒక్క విషయాన్ని దాచలేరు. ఆయత్ నెంబర్ 43. విశ్వసించిన ప్రజలారా, మీరు తాగిన మత్తులో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు కూడా పోకండి. మీరు పలికేదేమిటో మీకు అర్థం కాగలిగినప్పుడే నమాజు చెయ్యాలి. లైంగిక అశుద్ధావస్థలో కూడా స్నానం చేయనంత వరకు నమాజు చేయరాదు. మసీదు దారి గుండా సాగిపోయేటి పరిస్థితి అయితే అది వేరే విషయం. ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే, లేక ప్రయాణంలో ఉంటే, లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జన చేసి వస్తే, లేక మీరు స్త్రీలతో సమాగమనం జరిపి ఉంటే, అట్టి స్థితిలో మీకు నీరు లభ్యం కాని పక్షంలో పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించే సంకల్పం చేసుకోండి. దాంతో మీ ముఖాలను, చేతులను తుడుచుకోండి. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు. అంటే నీరు లభ్యం కాని పక్షంలో తయమ్ముం చేసి నమాజు చేయవచ్చు. ఆయత్ నెంబర్ 44. గ్రంథంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని మీరు చూడలేదా? వారు మార్గభ్రష్టతను కొని తెచ్చుకుంటారు. మీరు కూడా మార్గం తప్పాలన్నది వారి ఉద్దేశం. ఆయత్ 45. మీ శత్రువుల గురించి అల్లాహ్ బాగా ఎరిగినవాడు. మీకు మిత్రుడిగా అల్లాహ్ చాలు, మీకు సహాయకుడిగా కూడా అల్లాహ్ చాలు. ఆయత్ 46. కొంతమంది యూదులు పదాలను వాటి నిజస్థానం నుంచి తారుమారు చేస్తారు. మేము విన్నాము, అవిధేయులం అయ్యాము అని వారంటారు. అంతేకాదు, విను, నీకేమీ వినపడకూడదు, రాయినా అని పలుకుతారు. ఇలా అనేటప్పుడు వారు తమ నాలుకలను మెలితిప్పుతారు. ఇస్లాం ధర్మాన్ని ఎగతాళి చేయాలన్నది అసలు వారి ఉద్దేశం. ఇలా అనే బదులు వారు మేము విన్నాము, విధేయులమయ్యాము అని, వినండి, మా వంక చూడండి అని పలికి ఉంటే అది వారి కొరకు ఎంతో శ్రేయస్కరంగా, సమంజసంగా ఉండేది. కానీ అల్లాహ్ వారి అవిశ్వాసం మూలంగా వారిని శపించాడు. ఇక వారిలో విశ్వసించేది బహు కొద్ది మంది మాత్రమే.
ఆయత్ 47. ఓ గ్రంథబహులారా, మేము అవతరింపజేసిన దానిని విశ్వసించండి. అది మీ వద్ద ఉన్నదానిని ధృవీకరిస్తుంది. మేము ముఖాలను వికృతం చేసి మీ వైపుకు తిప్పకముందే, లేక శనివారం వాళ్ళను శపించినట్లుగా మేము వారిని శపించకముందే ఈ గ్రంథాన్ని విశ్వసించండి. అల్లాహ్ తలుచుకున్న పని ఇక అయిపోయినట్లే. ఆయత్ నెంబర్ 48. తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని, షిర్కును అల్లాహ్ సుతారము క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అల్లాహకు భాగస్వామ్యం కల్పించినవాడు ఘోర పాపంతో కూడిన కల్పన చేశాడు. ఆయత్ నెంబర్ 49. తాము పవిత్రులమని ఆత్మస్థుతి చేసుకునే వారిని నువ్వు చూడలేదా? యథార్థానికి అల్లాహ్ తాను కోరిన వారిని పవిత్రులుగా చేస్తాడు. ఎవరికి ఒక చిన్న పీచు అంత అన్యాయం కూడా జరగదు. ఆయత్ నెంబర్ 50. వారు అల్లాహకు ఎలాంటి అసత్యాలను ఆపాదిస్తున్నారో చూడు. స్పష్టమైన పాపం కావడానికి ఈ ఒక్క చేష్ట చాలు. ఆయత్ నెంబర్ 51. గ్రంథంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని నీవు చూడలేదా? వారు విగ్రహాల, జిప్తుపై, మిథ్యా దైవాల, తాగుత్పై విశ్వాసం కలిగి ఉన్నారు. అవిశ్వాసుల గురించి అభిప్రాయపడుతూ విశ్వాసుల కంటే వీరే చాలా వరకు సన్మార్గంలో ఉన్నారు అని అంటారు. ఆయత్ నెంబర్ 52. అల్లాహ్ శపించింది కూడా వీరినే. అల్లాహ్ శాపానికి గురైన వారిని ఆదుకునేవాడెవన్నీ నీవు చూడవు. ఆయత్ నెంబర్ 53. రాజ్యాధికారంలో వారికి ఏదన్నా భాగం ఉందా? ఒకవేళ ఉంటే వారు జనులకు రవ్వంత కూడా ఇవ్వరు. ఆయత్ నెంబర్ 54. లేక అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన దానిపై వారు అసూయపడుతున్నారా? మేమైతే ఇబ్రాహీం సంతతికి గ్రంథాన్ని, వివేకాన్ని ప్రసాదించాము, గొప్ప సామ్రాజ్యాన్ని కూడా వసగాము. ఆయత్ నెంబర్ 55. తర్వాత వారిలో కొందరు ఈ గ్రంథాన్ని విశ్వసించగా మరికొందరు విశ్వసించకుండా ఆగిపోయారు. వారిని దహించడానికి నరకాగ్ని చాలు. అంటే దైవ ప్రవక్త ఇబ్రాహీం వంశానికి చెందిన ఇశ్రాయిలీయులకు మేము రాజ్యాధికారంతో పాటు ప్రవక్త పదవీ బాధ్యతలను, నబూవత్ను కూడా ప్రసాదించాము. కానీ ఏం లాభం? యూదులంతా ఆ ప్రవక్తలను విశ్వసించలేదు. కొందరు విశ్వసిస్తే మరికొందరు విముఖత చూపారు. ఆయత్ నెంబర్ 56. మా ఆయతులను త్రోసిపుచ్చిన వారిని మేము అగ్నిలో పడవేస్తాము. వారి చర్మాలు బాగా ఉడికిపోయినప్పుడల్లా వాటికి బదులుగా వారు శిక్ష యొక్క రుచి చూసేందుకు వేరే చర్మాలను సృష్టిస్తాము. నిశ్చయంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు. ఆయత్ నెంబర్ 57. మరెవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారిని మేము కింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలోకి తీసుకుపోతాము. వాటిలో వారు కలకాలం ఉంటారు. వారి కోసం అక్కడ పవిత్రులైన భార్యలు ఉంటారు. ఇంకా మేము వారిని దట్టమైన నీడల్లోకి మరియు పరిపూర్ణ సౌఖ్యంలోకి తీసుకుపోతాము. ఆయత్ నెంబర్ 58. ఎవరి అమానతులను వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి అని అల్లాహ్ మిమ్మల్ని గట్టిగా ఆదేశిస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్ మీకు చేసే ఉపదేశం ఎంతో చక్కనిది. నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ వింటున్నాడు, చూస్తున్నాడు. ఆయత్ నెంబర్ 59. ఓ విశ్వాసులారా, అల్లాహ్కు విధేయత చూపండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపండి. మరియు మీలోని అధికారులకు కూడా. ఆపైన ఏ విషయంలోనైనా మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త వైపుకు మరల్చండి. మీకు నిజంగా అల్లాహ్పై, అంతిమ దినంపై నమ్మకం ఉన్నట్లయితే మీరిలా చేయడం అవశ్యం. ఇదే మేలైన పద్ధతి. పరిణామం రీత్యా కూడా ఇదే అన్నిటికంటే ఉత్తమమైనది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.